హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే వాటర్ పట్టానండి. మా సోరకాయ చూడండి, ఆకు అసలు ఎంత పెద్దగా వచ్చిందో. ఇంతకుముందు బీరకాయ చెట్టు కూడా ఒకసారి ఇట్లనే పెద్ద ఆకు వచ్చి ఉండేనండి. క్లౌబీన్స్ కూడా చూడండి. ఈరోజు కొంచెం కాకరకాయలు ప్లస్ కొంచెం కచ్చ టమాటాలు అక్కడక్కడ ఉన్నాయండి. సో స్టార్ ఫ్రూట్స్ కూడా ఎల్లో కలర్ వచ్చేస్తున్నాయండి. కట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి గార్డెన్ అంతా చూపించి చూడండి, అప్పుడు హార్వెస్ట్ చేస్తాను. అంజీరా ఫ్రూట్స్ చూడండి. బీరకాయలు ఈ పండుటీగలు వచ్చేసి తినేస్తే బొక్క పెట్టేస్తున్నాయండి. ఆ భయంతో ఆల్రెడీ 4-5 కాయలను అలాగే చేసిందండి. ఇప్పుడు ఆ భయంతో ఒక కవర్లో తీసుకొచ్చి కట్టాను. మేబీ ఇది పెరగకుండా ఈ కవర్ సరిపోతుందో లేదో తెలియట్లేదు, చూడాలి నెక్స్ట్ టైం. చిన్నది మేము తిని పడేసిన పిక్ అండి ఇది. దీనికి కూడా బుడ్డుగానే ఉన్నాయండి టమాటాలు. మా మ్యాంగో చెట్టు చూడండి, డార్క్ ఉంది బట్ బాగా వచ్చిందండి పూత. చూడండి ఒకసారి. ఇదేమో చెర్రీ అండి. ఇంకా ఇదేమో పొట్లకాయ అండి. మరి ఇది చిన్న పొట్లకాయ పెద్ద పొట్లకాయ తెలీదు, ఇప్పుడే తీగ పాకుతుంది. ఇది రెడ్ బచ్చలి. చింత చెట్టు కూడా చూడండి, చిగురు వచ్చేసింది. ఇదిగోండి, అది నేను ఇలాగ గార్డెన్లోకి వచ్చినప్పుడంతా ఇక్కడే పీకొని తినేస్తూ ఉంటాను నేను. చూడండి, వైట్ గన్నేరు. ఇంకా చూస్తానండి 5 చిక్కుళ్ళది కూడా ఒకవేళ కొంచెం కాయ గట్టి పడితే బాగానే ఉంది. కాపు పూత కూడా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా గుత్తులు ఉంది. చూస్తాను, ఇలా అది కూడా ఉంటే కట్ చేసి దాంతోపాటు వీడియో పాటుగా ఇది పెట్టేస్తాను పిక్. ఇది చూడండి, లవంగా బీన్స్. మా మందార చెట్టు అసలు ఎంత బాగా పూసిద్దో. బుడ్డి చెట్టు టమాటా. ఇదండి. మీకు ఇంకొకటి మన గార్డెన్స్ అందరికీ రారాజు మల్బరీ ఫ్రూట్. ఫస్ట్ మల్బరీ దగ్గర ఉండే కట్ చేయడం స్టార్ట్ చేస్తానండి. ఇంతకుముందు బుడ్డిగా ఉండేవండి, ఇప్పుడు ఏంటంటే అసలు ఇదిగోండి పెద్దగా వస్తున్నాయి. చూడండి, అమ్మో ఒక్క కాయనండి ఎంత అయ్యో పడిపోయింది. చేతులేమో బుడ్డిగా ఉన్నాయి. చూసారండి.